నమస్తే అందరికీ. మనం కొండగట్టు గుట్ట కింద గౌడ సంఘం హాల్లో సైకత రామచరితం అనేది నేను ఒక 10-12 సంవత్సరాల నుంచి సంకల్పం చేసుకున్న నా డ్రీమ్ అండి. సో ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాను. మన ప్రథమ పూజ్యులు గణపతితో స్టార్ట్ అయిన సైకత శిల్పం. నెక్స్ట్ వచ్చేసి రాములవారి పట్టాభిషేకం సీన్ అండి. ఇక్కడ ఏంటంటే పట్టాభిషేకం రాములవారికి వద్దు అని కైకేయి అడ్డుపడుతున్న సన్నివేశం అనమాట. బాలాజీ గారు చాలా అద్భుతంగా ఇక్కడ నిర్మించారు. నెక్స్ట్ వచ్చేసి మా అన్నగారు లేని రాజ్యం లేదు, వారి పాదుకలే రాజ్యాన్ని వెళ్తాయన్న సీన్. అంతే తలపైన మోస్తూ చెవులు మూసుకున్న మన భరతులు వారు. నెక్స్ట్ వచ్చేసి వనవాసం, రాముడు సీతమ్మ వారు లక్ష్మణుడు వనవాసం వెళ్ళి ఇక్కడ సన్నివేశం అయితే ఇక్కడ అద్భుతంగా చిత్రీకరించారు. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ బంగారు జింకను చూస్తున్న అమ్మవారు, బంగారు జింకను చూసి లక్ష్మణుడితో అన్న ఆ జింక కావాలి అని కోరుతున్న సీన్ ఇక్కడ మనకి కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సీతాపహరణం, రావణాసురులు సీతాపహరణం చేస్తుండగా మన జటాయు పక్షి అనేది అడ్డు వచ్చి యుద్ధం చేస్తున్న సన్నివేశం అండి. జటాయు పక్షి ఒక రెక్కని నరికిస్తాడు అక్కడ. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మన హనుమాన్, ఇక్కడ మనకి మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మన హనుమాన్ని, పెద్ద హనుమాన్ని అయితే ఇక్కడ బాలాజీ గారు నిర్మించారు. మీ రాముడు ఎక్కడ అని అడిగినప్పుడు నా అణువణువులో ఉన్నారు, నా గుండెలో ఉన్నారు అనేసి గుండెను చీల్చుకొని మరి రాముని వారు సీతమ్మ వారిని చూపెట్టిన సన్నివేశం చాలా అత్యద్భుతంగా ఉంది. ఇక్కడైతే ఈ సీన్ నేను చేసిన తర్వాత చూసి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి. నిజానికి ఎంత అద్భుతంగా బాలాజీ గారు మనకి ఇక్కడ నిర్మించారు. నెక్స్ట్ వచ్చేసి అశోకవనంలో సీత దగ్గరికి హనుమంతుల వారు ఒక రామదూతగా వచ్చి నేను రాముల వారి దూతను అని చెప్తున్న సన్నివేశం ఇక్కడ చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రామసేతు, మన హనుమంతుడు ముందుండి మన రామసేతు తన బంటును మొత్తం ముందుకేసుకొని యుద్ధానికి అంటే సీతమ్మ వారి దగ్గరికి తీసుకెళ్తున్న సీన్ అయితే ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చి లంకా దహనం, చూసిరా హనుమ అంటే కాల్చి వచ్చిన సన్నివేశం అనమాట లంకా దహనం. నెక్స్ట్ లాస్ట్ మనకి యుద్ధం, రావణ యుద్ధం. ఇక్కడ రాముడు బాణం వేసిన అత్యద్భుతమైన సన్నివేశాన్ని ఇక్కడ చూపెట్టారు. ఇదండి ఇక్కడి వరకు ఒక ఘట్టాన్ని అయితే సైకత రామచరితం అన్న ఒక ఘట్టాన్ని అయితే తీసుకున్నాము. ఇక్కడ మన గౌడ సంఘం హాల్ కాబట్టి వాళ్ళ కోరిక మేరకు ఎల్లమ్మ తల్లిని కూడా ఇక్కడ చూపించడం జరిగింది. ఇంకా చాలా ఘట్టాలని మీ ముందుకు తీసుకురావాలని నేను కోరుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్క సనాతన బంధువు నాకు సపోర్ట్గా నిలిచి ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఒక్కొక్క ఘట్టాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే ఇది సీఎం దాకా వెళ్ళాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. చూసినట్లయితే 3D హనుమాన్, మన సంజీవని పర్వతాన్ని తీసుకెళ్తున్న హనుమంతుడు, గాలిలో ఎగురుతూ సంజీవని పర్వతాన్ని తీసుకెళ్తున్న హనుమంతుడిని ఒక 3D ఆకారంలో చూపించడం జరిగింది. ఇక్కడ మెయిన్గా ఇది మాత్రం 3D హనుమాన్. చాలా వరకు ఇక్కడ ఒక రామచరితం అనేది షార్ట్ కట్లో 30 సెకండ్లో, ఇప్పుడు మనం బిజీ టైంలో మనం రీల్స్కి అలవాటు పడిపోయినాం, పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఒక 30 సెకండ్లో మన రామాయణం మొత్తం ఇక్కడ అర్థమయ్యే విధంగా అయితే చూపించడం జరిగింది. ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. సో సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. సరే, మీ అడ్రస్ కూడా చెప్తారా? ఇక్కడ అడ్రస్ శిర్షా శ్రీధర్రావు కోరకంటి అండి. మాది వెల్ది గ్రామం, కరీంనగర్ డిస్టిక్. నేను చాలా సంవత్సరాలుగా అంటే శాండ్ ఆర్ట్ని మన తెలంగాణకి పరిచయం చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి బీచెస్ లేవు కాబట్టి శాండ్ ఆర్ట్ అనేది చాలా వరకు 90% అవగాహన లేదు. నేను ఫస్ట్ టైం పరిచయం చేసినప్పుడు ఆర్మూర్లో అప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే సైకత వెంకటేశ్వర స్వామి జగిత్యాల్లో జరిగింది. ఇది మాత్రం నేను రాముంది చేయాలి అనేసి ఒక 12 సంవత్సరాలుగా అనుకున్నాను. కరీంనగర్లో అనుకున్నాను, కానీ హనుమంతుడికి ఇక్కడికి తీసుకొచ్చేసాడు. సో ఇది పర్మనెంట్ ఒక ప్రదర్శనగా ఉండాలని నేను కోరుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ అడ్రస్ వచ్చేసి కొండగట్టు గుట్ట కింద గౌడ సంఘం హాల్, ఎల్లమ్మ టెంపుల్ పక్కన.